రాజు గారు ఇప్పుడు మొన్న 2 సినిమాలు పెద్ద సినిమాలు మేము ఒకేసారి 2 days 3 days గ్యాప్ సార్. ఒక సినిమా ఇంకో సినిమాకి రిజల్ట్స్ అసలు అస్తిమశికాంతరంగా ఉంది. మీరు దాని నుంచి బయటపడ్డారా సార్? బ్యాలెన్స్ అయ్యారా? అంటే నేను ఇక్కడ సినిమా ఫీల్డ్లోకి వచ్చిన రోజు నేను 1 year బ్యాలెన్స్ షీట్ చూసుకుంటాను. డిస్ట్రిబ్యూషన్లో కానీ నేను ప్రొడ్యూసర్గా సినిమాలు తీసుకుంటాను. January 1st నుంచి December 31 వరకు ఆ సంవత్సరం ఎన్ని సినిమాలు చేశాము, మా బ్యాలెన్స్ షీట్ ఎలా ఉందని ఒక్కొక్క సినిమా బేరీజ్ చేస్తే నేను నెక్స్ట్ సినిమాకి పని చేయలేను. డిస్ట్రిబ్యూషన్లో అన్ని సినిమాలు కొంటాం, ఒక ఫ్లాప్ పడిపోతుంది, చాలా డబ్బు పోతే నెక్స్ట్ డే ఫ్రైడే అయిన తర్వాత సాటర్డే నాకు ఎనర్జీ కావాలంటే ఆ నెక్స్ట్ ఇయర్ ఉన్న సినిమాలు బ్యాలెన్స్ ఉన్న సినిమాల మీద ఫోకస్ చేస్తాను. కాబట్టి దాంట్లోకి వెళ్ళి ఒక సక్సెస్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి. నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నప్పుడు ఒకటే సినిమా చేసామనుకో మీరు అడిగినట్టు నాకు రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ చూసినప్పుడు ఆ ఇయర్ టోటల్ ఎన్ని సినిమాలు చేసాము, ఎంత నష్టమా లాభమా అక్కడే డిసైడ్ అవుతుంది. సో మీరు నో షాక్ ఉంటే నేను సాటర్డే మేము ముందుకు రాలేను కదా. రౌడీ జనార్దన, ఎల్లమ్మ 2 రెడీ అయిపోయి 2 ఆల్మోస్ట్ April Mayలో టేక్ ఆఫ్. ఇదే చెప్పలేదు ఇంతకుముందు. ఓకే, రౌడీ జనార్దన విజయ్ దేవరకొండ సినిమా టైటిల్, ఎల్లమ్మ నితిన్ టైటిల్. నో ఎవ్రీవేర్, వరల్డ్ వైడ్. యుఎస్లో ఆల్సో బుకింగ్ ఇస్ ఇక్కడ 5 రోజుల ముందు హౌస్ఫుల్ అయ్యాయి. సో ఇప్పుడు ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంకా 2 days ఉన్నాయి కదా, ఇప్పటికి బయట 60-70%లో ఉన్నాయి. రన్నింగ్లో ఫుల్ అయిపోతాను. మొన్న సంక్రాంతికి వస్తున్న సినిమాకి క్లోజ్ అయిపోయిన థియేటర్లు కూడా ఓపెన్ అయ్యే సినిమా గురించి విన్నాం. అయ్యాయి ఆ థియేటర్కి ఇస్తారా ఈ సినిమా? అంటే అది మళ్ళీ నా ఏరియా కాదండి, అది కింది వరకు ఎవరిదాళ్ళు, అది డిస్ట్రిబ్యూటర్ చూస్తాడు. ఎక్కడ వేస్తున్నారేంటి మాకు ఇన్ఫర్మేషన్.